హలో అండి. వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈరోజు మనం ఇంకొక కొత్త ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. అదే పారాబోలిక్ ఎస్ఏఆర్ అండి. అంటే ఈ పారాబోలిక్ ఎస్ఏఆర్లో ఎస్ఏఆర్ అంటే స్టాప్ అండ్ రివర్స్ అనమాట. ఎస్ అంటే స్టాప్, ఏ అంటే అండ్, ఆర్ అంటే రివర్స్ అనమాట. ఈ పారాబోలిక్ ఎస్ఏఆర్ని ఎవరు డిజైన్ చేశారంటే విల్లీస్ వైల్డర్ అనే అతను డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే మనకి ఆర్ఎస్ఐని కూడా డిజైన్ చేశారో వాళ్ళే దీన్ని కూడా డిజైన్ చేశారు. అండ్ చాలా మందికి ఏంటంటే ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఎందుకు ఇన్ని ఇండికేటర్స్ చెప్పడం, స్ట్రైట్గా అసలు ఏది వర్క్ అవుతుందో ఆ ఇండికేటర్ చెప్పేయచ్చు కదా. ఐ మీన్ ఏ ఇండికేటర్తో మనం బై చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోతే ఏ ఇండికేటర్ యూస్ చేసుకుంటే మనకి మంచి లాభాలు ఉంటాయి అనేది చెప్పేయచ్చు కదా అనుకుంటున్నారు. బట్ నాకు అర్థమవుతుందండి. నేను స్టార్టింగ్లో అలానే అనుకున్నాను, ఎందుకు ఇన్ని ఉన్నాయో, అవసరమా మనకి, స్టార్టింగ్ ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది కదా, ఒకటి పనికొచ్చేది ఉంటే చాలదా ఇన్ని తెలుసుకోవాలని. బట్ లేటర్ నాకు అర్థమైంది ఏంటంటే ఒక్కొక్క ఇండికేటర్ వల్ల ఒక్కొక్క యూజ్ ఉంటుందండి. లైక్ ఒక్కొక్క ప్రాబ్లమ్కి, మన డిసీజెస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్యాబ్లెట్ ఉన్నట్టు, మనం ట్రెండ్ కోసం వెతుకుతున్నామా, డైరెక్షనా, లేకపోతే స్టాప్ లాస్ కోసం చూస్తున్నామా, ట్రయల్ స్టాప్ లాస్ ఎక్కడ చేయాలని చూస్తున్నామా, లేకపోతే మొమెంటం చూస్తున్నామా, లేకపోతే వాల్యూమ్స్ ఎలా ఉన్నాయని చూస్తున్నామా. మీకు ఆల్రెడీ చెప్పాను, స్టాకాస్టిక్ అనేది సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నప్పుడు యూస్ చేసుకోవాలి, అండ్ ఆర్ఎస్ఐ అనేది ట్రెండింగ్ మార్కెట్ ఉన్నప్పుడు యూస్ చేయాలని. అప్పుడే నాకు అర్థమైంది, ఓకే కొన్ని సెట్ ఆఫ్ ఇండికేటర్స్ కొంతవరకే మనకి గ్రాఫ్ చూపించగలుగుతుంది. ఐ మీన్ ఒక వే చూపించగలుగుతుంది. ప్రతి ఇండికేటర్ని కూడా మనం ప్రతి గ్రాఫ్లోను ప్రతి ట్రెండ్లోను యూజ్ చేసినట్టు యూజ్ లేదనుకొని మీకు చాలా టైం అవుతుందని తెలిసినా సరే సింగిల్ ఇండికేటర్స్ చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ ఇండికేటర్స్ అయిపోయాక మనం క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడుకున్నాక ఏ సెట్ ఆఫ్ ఇండికేటర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేసుకోవాలని మనం డెఫినెట్లీ మాట్లాడుకుంటా ఉంది. ఇది మనం జస్ట్ ఒక వేలో ఉన్నామంతే. దీని తర్వాత నుంచి వచ్చే ప్రతి లెసన్లో కూడా మీకు వెరీ యూస్ఫుల్ ఇన్ఫోనే నేను ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఏదో చెప్పాలి, ఒక వీడియో చేయాలని మాత్రం నేను చేయనండి. ప్రతి వీడియో కూడా మీకు ఎంతో కొంత యూజ్ అవ్వాలి. మీరు చూస్తున్న ఈ టైం అనేది డెఫినెట్లీ మీకు ప్రొడక్టివ్గానే ఉండాలని నా ఒపీనియన్. మనం వే లాంగ్లో డబుల్ టాప్ అంటే ఏంటి, ట్రిపుల్ టాప్, ట్రిపుల్ బాటమ్, డబుల్ బాటమ్, అండ్ చార్ట్లో బీరిష్ ఫ్లాగ్, బులిష్ ఫ్లాగ్, అండ్ ఇలాంటి ప్యాటర్న్స్ గురించి, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ గురించి మొత్తం మాట్లాడుకుంటామండి. బట్ స్టెప్ బై స్టెప్ వెళ్దామని మాత్రమే నేను ఇండికేటర్స్ని ఫస్ట్ సింగిల్గా చెప్పి, నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇండికేటర్స్, ఆ నెక్స్ట్ తర్వాత ఏం సెట్ చేయాలని చెప్పి సైంటిఫిక్గా నేను నా ఓన్గా రాసుకున్నానండి ఒక పేపర్లో, ఎలాంటివి ఎలా చెప్తూ పోవాలని. సో అది మీకు కొంచెం పేషెన్స్గా మీరు వెయిట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఫైనల్లీ టైం వేస్ట్ చేయకుండా మనం ఈరోజు పారాబోలిక్ ఎస్ఏఆర్ అది దేనికి యూస్ఫుల్ అవుతుందో చూద్దాం. అండ్ ఈ పారాబోలిక్ ఎస్ఏఆర్ అయితే దయచేసి 5 minutesలోను 1 minuteలోను యూజ్ చేయొద్దు. బట్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. నా పర్సనల్గా నేను చూసింది వచ్చి 15 minutes మినిమం పెట్టుకోండి. 15 minutes నుంచి పైకి వెళ్తూ ఉండండి. లైక్ 1 dayకి వచ్చినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయండి. ఈ పారాబోలిక్ ఎస్ఆర్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఎప్పుడైతే మనం ఒక స్టాక్లోకి ఎంటర్ అవుతామో, ఆ స్టాక్లోకి ఎంటర్ అయ్యాక చాలామందికి ఏంటంటే ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, లేకపోతే లాస్ వస్తూ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, లైక్ ఇప్పుడు మనం బై పొజిషన్ తీసుకోవాలంటే ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, సెల్ పొజిషన్ తీసుకుంటే ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి అనేది క్లారిటీగా ఉండదు మనకి. సో అలాంటి దానికోసమే పారాబోలిక్ ఎస్ఆర్ తప్ప ఇది ఒక బై సిగ్నల్, సెల్ సిగ్నల్ జనరేట్ చేస్తుందని కాదండి. సో స్ట్రైట్గా చూసినట్లయితే మీరు ఇక్కడ నేను 1 day గ్రాఫ్, ఐ మీన్ డైలీ చార్ట్స్లో ఉన్నానండి. నెక్స్ట్ ఇది చార్ట్ టైప్, లైక్ ఇప్పుడు మనం చూస్తున్నది క్యాండిల్ స్టిక్స్. దాని తర్వాత వచ్చినట్లయితే మీకు ఇండికేటర్స్ వస్తుంది. మీరు జస్ట్ పిఏ అని టైప్ చేసినట్లయితే మనకి అప్ స్టాక్లో ఇలా వచ్చేస్తుందండి పారాబోలిక్ ఎస్ఆర్ అని. జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు రిజల్ట్ దగ్గర ఇక్కడ కలర్ బ్లాక్ ఉంది, నేను మీ అందరికి కనిపించడానికి రెడ్ పెడతాను. సో రెడ్ పెట్టినట్లయితే మీరు చూసినట్లయితే మీకు డాటెడ్ లైన్స్ పడిపోతాయండి గ్రాఫ్ పైన. సో ఇదండి పారాబోలిక్ ఎస్ఆర్ అప్లై చేస్తే గ్రాఫ్ మీద ఎలా వస్తుంది, మీకు కనిపిస్తున్నాయా డాటెడ్ లైన్స్. సో ఈ పారాబోలిక్ ఎస్ఆర్ మీకు చెప్పాను, ఇది బై అండ్ సెల్ సిగ్నల్స్ కాదు అని. బట్ చాలామంది దీన్ని బై అండ్ సెల్ సిగ్నల్స్ కూడా వాడుకుంటూ ఉంటారు. బట్ పర్సనల్ అయితే నేను సజెస్ట్ చేయనండి ఇది బై అండ్ సెల్ సిగ్నల్ అని. ఇది ఎలాంటి టైంలో బెస్ట్గా వర్క్ అవుతుందంటే, ఎవరైతే ట్రెండ్ కన్ఫామ్గా ఉంటుందో, అంటే మనకు ఒక ప్రీ ఫిక్స్డ్ ట్రెండ్ ఉంటుందో, చూసారా ఇది క్లియర్ ట్రెండ్ పై వరకు ఉందా. సో బై ఛాన్స్ ఎవరైనా ఈ పాయింట్లో ఎంటర్ అయ్యి ఉంటే ఎంతవరకు దాన్ని మనం హోల్డ్ చేయాలి అనేది ఈ పారాబోలిక్ ఎస్ఆర్ అనేది మనకి ఒక డైరెక్షన్ చూపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఒక 2 things చెప్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే స్టాక్ కింద ఈ పారాబోలిక్ ఎస్ఆర్ డాటెడ్ లైన్స్ ఉంటాయో, ఎప్పుడైతే ఒక స్టాక్ కింద ఈ పారాబోలిక్ ఎస్ఆర్ డాటెడ్ లైన్స్ ఉంటాయో, దాని అర్థం బై సైడ్ ఉండాలి అని. అంటే మీనింగ్ బై సైడ్ ఉండాలి అని, అంతేగాని వెంటనే బై చేయమని కాదు.
ఎప్పుడైతే ఈ స్టాక్ పైకి వెళ్తాయో అంటే పారాబోలిక్ ఎస్ఆర్ డాట్స్ అనేది స్టాక్ పైకి వెళ్తాయో దాని అర్థం మనం సెల్ సైడ్ ఉండాలి అని, అంతేగాని వెంటనే సెల్ చేయమని కాదు. సెల్ ఎప్పుడు తీసుకోవాలి, బై ఎప్పుడు తీసుకోవాలి అనే దానికి మనకి వేరే ఇండికేటర్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్న ఇండికేటర్స్ని కాంబినేషన్గా యూజ్ చేసుకొని లైక్ మూవింగ్ యావరేజెస్ని కానీ లేకపోతే మన వర్టెక్స్ని కానీ యూజ్ చేసుకొని అలాంటివి తీసుకోవాలి తప్పితే ఇది జస్ట్ మనకి ఇంకా ఆ సైడే ఉంది అనే చెప్తుంది. సో ఎప్పుడైనా ఎవరైనా బై ఛాన్స్ ఇది బై సైడ్ ఈ పాయింట్లోనూ ఏదో ఒక పాయింట్లో ఎంటర్ అయితే ఇది మనకి క్లియర్గా చెప్తూ వస్తుందండి, ఓకే ఇంకా నీకు ఎంత స్కోప్ ఉందని చెప్తూ వస్తుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఈ డాటెడ్ లైన్ ఉందో ఈ డాటెడ్ లైన్ దగ్గరికి మౌస్ తీసుకురండి. డాటెడ్ లైన్కి దాని దగ్గర ఉన్న క్యాండిల్కి గ్యాప్ ఎంత ఉందో చూడండి. ఈ డాటెడ్ లైన్కి పైన ఉన్న క్యాండిల్కి కానీ గ్యాప్ పెరుగుతూ ఉందనుకోండి, లైక్ ఇలా పెరుగుతూ ఉందా, ఎప్పుడైతే ఈ డాటెడ్ లైన్కి దానిపైన ఉన్న క్యాండిల్కి ఎప్పుడైతే గ్యాప్ పెరుగుతూ ఉంటుందో దాని అర్థం ట్రెండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐ మీన్ ఏ ట్రెండ్ అయితే ఆ ట్రెండ్. ఇప్పుడు మీకు చూసినట్లయితే మీకు చెప్పాను గ్రాఫ్ కింద ఉన్నట్లయితే బై సైడ్ ఉండాలని. సో బై సైడ్ ఉంది అనుకున్న ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఎప్పుడు ఈ డాటెడ్ లైన్స్ అనేది ఈ ప్రైస్కి దూరంగా వెళ్తున్న కొద్దీ ట్రెండ్ అనేది ఎక్కువగా ఉంది అని. మీరు చూసినట్లయితే ఇక్కడ దగ్గరగా వచ్చేసింది, డాటెడ్ లైన్స్ అనేది ప్రైస్కి దగ్గరగా వచ్చింది, బట్ మళ్ళీ దూరం పెరిగింది, మళ్ళీ దగ్గరగా వచ్చింది, ఫైనల్లీ దగ్గరగా వచ్చి కింద ఉండాల్సిన డాటెడ్ లైన్స్ పైకి వెళ్ళిపోయాయి. సో అది పర్ఫెక్ట్ ఎగ్జిట్ అనమాట. ఎప్పుడైతే కింద ఉండాల్సిన డాటెడ్ లైన్స్ పైకి వెళ్ళిపోయాయో బై సైడ్ ఉన్న పొజిషన్స్ని ఎగ్జిట్ అవ్వండి అని మీనింగ్. బట్ మీరు చూసినట్లయితే మళ్ళీ కిందకు వచ్చాయి. నేనైతే మాత్రం పర్సనల్లీ ఎప్పుడైతే ఇలా పైకి వస్తాయో నేనైతే ఎగ్జిట్ అయిపోతానండి. ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ చూసి ఇలా వచ్చి నాకు వేరే ఇండికేటర్స్ కూడా కన్ఫర్మేషన్ ఇస్తేనే తీసుకుంటాను. ఎందుకంటే మీరు చూస్తే ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోయి ఈ పాయింట్కి వచ్చేసింది, అంటే మిమ్మల్ని ఎగ్జిట్ అయిపోమని చెప్పింది కదా, దాని తర్వాత జస్ట్ మీకు కొంచెమే పైకి ర్యాలీ వచ్చిందండి. దాని తర్వాత వే బ్యాక్ కొంచెం బాగానే పడింది, పైనుంచి కిందకి పడింది. సో నేనైతే కింద సైడ్ మనకి ఇది ఎప్పటి వరకు అయితే ఉంటుందో మీరు అప్పటి వరకు బై సైడ్ తీసుకొని ఉంటే, ఆల్రెడీ మీరు వేరే ఇండికేటర్స్ని యూజ్ చేసి మీరు పొజిషన్ తీసుకొని ఉంటే దాంట్లో కంటిన్యూ అవ్వమని సజెస్ట్ చేస్తుందండి ఇది. ఎప్పుడైతే మనకి కింద ఉండాల్సింది కాస్త పైకి వెళ్ళిందో దాని అర్థం బై సైడ్ నుంచి ఎగ్జిట్ అవ్వమని. అండ్ మీకు ఎప్పుడైతే ఈ డాటెడ్ లైన్స్ పైన ఫామ్ అవుతాయో దాని అర్థం సెల్ సైడ్ ఉండమని సజెస్ట్ చేస్తుందండి ఈ పారాబోలిక్ ఎస్ఐఆర్. మీరు చూసినట్లయితే గ్యాప్ పెరిగింది, ఇక్కడంతా ఈ ఏరియాలో గ్యాప్ పెరిగింది, అంటే దాని అర్థం డౌన్ ట్రెండ్ క్లియర్గా ఉందని దాన్ని సజెస్ట్ చేస్తుంది. సో మీకు ఎప్పుడైతే ఈ డాటెడ్ లైన్స్ ప్రైస్కి దగ్గరగా వచ్చి ఎప్పుడైతే ఇలా టిక్ అవుతాయో, ఇక్కడికి టిక్ అయ్యి ఇక్కడికి మారిపోతాయో వెంటనే మనం ఎగ్జిట్ అయిపోవాలని మీనింగ్. సో ఎప్పుడైతే ఫైనల్గా ఇది మళ్ళీ రివర్స్ అవుతుందో ఆ పొజిషన్ నుంచి, ఐ మీన్ ఇక్కడ సెల్ పొజిషన్ నుంచి ఎగ్జిట్ అయిపోమనండి. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుందండి ఫైనల్గా, ట్రయల్ స్టాప్ లాస్. అంటే ఏ పాయింట్లో మనం బయటికి రావాలి అంటే ఒక బై సైడ్ ఉన్నట్లయితే మనం ఏ పాయింట్లో బయటకు వస్తే మనకి సేఫ్ అనేది మాత్రమే ఈ పారాబోలిక్ ఎస్ఐఆర్ చూపిస్తుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ సెల్ సైడ్ అని స్టార్ట్ చేసిందండి సిగ్నల్ మనకి, ఓకే ఇక్కడ సెల్ సైడ్ ఉండండి అని స్టార్ట్ చేసింది. ఈ పాయింట్లో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో అంటే మీకు ఇంతవరకు పెరిగింది కదా, బట్ ఫైనలీ మనల్ని ఈ పాయింట్లో ఎగ్జిట్ అయిపోమని చెప్పిందండి, అంతేగాని ఈ పాయింట్ ఎగ్జిట్ అవ్వమని లేదు. మీకు ముందే చెప్పాను ఒక ఇండికేటర్ అనేది మనకు రెస్పాన్సివ్గా ఉండాలి, అంటే పెరక్క ముందే మనం సెల్ సైడ్ ఉన్నట్లయితే పెరిగిపోకముందే మనకు చెప్పాలి బయటకు వచ్చాయని, అంతేగాని సగం పెరిగిపోయాకో లేకపోతే ఫుల్గా పైకి వెళ్ళిపోయాకో బయటకు వచ్చామని మనకి రాంగ్ సిగ్నల్స్ ఇవ్వకూడదు. మీరు చూసినట్లయితే బై సైడ్ ఉందండి, ఎగ్జాక్ట్గా మనకి ఈ పాయింట్లో మళ్ళీ ఎగ్జిట్ ఇచ్చేసింది, అంటే ఈ పాయింట్లో ఎగ్జిట్ ఇచ్చింది, అంటే ఈ పాయింట్ నుంచి మనకు బై సైడ్ ఉంచి ఈ పాయింట్లో ఎగ్జిట్ ఇచ్చింది. సో మీరు ఇది ఒకసారి మీ గ్రాఫ్స్లో ఒకసారి టెస్ట్ చేయండి, మళ్ళీ ఒకసారి ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే ఇంకొకసారి చెప్తాను. మనకు గ్రాఫ్ కింద ఉన్నట్లయితే ఈ డాటెడ్ లైన్స్ గ్రాఫ్ కింద ఉన్నట్లయితే మనల్ని బై సైడ్ ఉండండి అని సజెస్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఎంతవరకు ఉండాలి అనే క్వశ్చన్ వస్తే ఎప్పుడైతే మీకు గ్రాఫ్ కింద ఉన్న ఈ డాటెడ్ లైన్స్ పైకి షిఫ్ట్ అవుతాయో మీరు బై నుంచి ఎగ్జిట్ అవ్వాలి. మీకు ఎప్పుడైతే గ్రాఫ్ పైన ఉన్న లైన్స్ కిందకి షిఫ్ట్ అవుతాయో మీరు సెల్ సైడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో గ్రాఫ్ పైన ఉన్నట్లయితే సెల్, గ్రాఫ్ కింద ఉన్నట్లయితే బై సైడ్ ఉన్నట్లు అనమాట. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది బై సెల్ సిగ్నల్స్ జనరేట్ చేయడం కాదండి. మీరు చూసారు ఇక్కడ గ్రాఫ్ పైన ఉంది అంటే నేనేం చెప్పాను, సెల్ సిగ్నల్. సో ఎంతవరకు వచ్చింది, ఇంతవరకు వచ్చింది. ఇంతవరకు వచ్చాక ఇక్కడ మీకు మళ్ళీ బై సైడ్ ఉండమని సజెస్ట్ చేసింది. ఎంతవరకు, ఇంతవరకు సజెస్ట్ చేసింది, ఇంతవరకు సజెస్ట్ చేసింది. మీరు చూసారంటే సో ఇక్కడ మీరు బాగా గమనించవచ్చండి, మీకు ఈ పాయింట్లో బై సైడ్ ఉండమని సజెస్ట్ చేసి ఈ పాయింట్ వరకు మిమ్మల్ని డ్రాగ్ చేసింది, అలాగే మిమ్మల్ని ఈ పాయింట్లో సెల్ సైడ్ ఉండమని సజెస్ట్ చేసి ఈ పాయింట్ వరకు మీకు స్టిల్ ఆ ట్రేడ్లో ఉండండి అని సజెస్ట్ చేసింది. మనకి పారాబోలిక్ ఎస్ఐఆర్ ఏంటంటే ఎంతసేపు మనం ఆ ట్రేడ్లో ఉండొచ్చు అనేది సజెస్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసారా, బై సైడ్ ఉండమని ఇక్కడ సజెస్ట్ చేసి
ఇక్కడ వరకు మిమ్మల్ని హోల్డ్ చేసిందంటే అంటే ఇక్కడ వరకు మీరు బై సైడే ఉండొచ్చు అని సజెస్ట్ చేసింది. నాకైతే ఇది పర్లేదు, బాగానే వర్క్ అవుతుంది అనిపించింది, అంటే చాలాసార్లు వర్క్ అవుతుంది అనిపించింది. మనం వేరే స్టాక్స్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. మీరు ఇది భారతీ ఎయిర్టెల్ అండి, గ్రాఫ్ భారతీ ఎయిర్టెల్ది. అండ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పాయింట్లో మిమ్మల్ని సెల్ సైడ్ ఉండమని చెప్పి ఫైనల్లీ మిమ్మల్ని ఈ పాయింట్లో ఎగ్జిట్ ఇచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఇది పర్లేదు, బాగానే వర్క్ అవుతుందని పర్సనల్గా ఒపీనియన్ ఉంది దీని మీద. సో మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయండి. ఫైనల్లీ కంక్లూడ్ చేస్తున్నాను, మీకు స్టాక్ పైన ఎప్పుడైతే ఈ లైన్స్ ఉంటాయో దాని అర్థం మీరు సెల్ ట్రేడ్లో ఉన్నట్లయితే కంటిన్యూ చెయ్యండి అని చెప్తున్నట్టు. ఎప్పటి వరకు అంటే మీకు పైన ఈ డాటెడ్ లైన్స్ అనేటివి కిందకి షిఫ్ట్ అయ్యేంత వరకు. అండ్ ఎప్పుడైతే ఈ డాటెడ్ లైన్స్ కింద ఫామ్ అయ్యాయో మీరు ఆల్రెడీ బై ట్రేడ్లో ఉన్నట్లయితే కంటిన్యూ చేయమని చెప్తున్నట్టు. ఎప్పటి వరకు ఈ డాటెడ్ లైన్స్ అనేటివి పైకి షిఫ్ట్ అయ్యేంత వరకు. ఇది మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్లో కూడా వాడచ్చు ఫ్రెండ్స్. బట్ మనం ఇది ఫిబొనాచి రిట్రేస్మెంట్ చెప్పేటప్పుడు నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ పారాబోలిక్ ఎస్ఏఆర్ని ఫిబొనాచి రిట్రేస్మెంట్ మనం ఎలా వాడుకోవచ్చు అని. బట్ ఇప్పటికైతే ఇంతే. ఈ పారాబోలిక్ ఎస్ఏఆర్ని మనం ఎప్పటి వరకు ఒక ట్రేడ్లో కంటిన్యూ అవ్వచ్చు అనే దాని గురించి మనం వాడుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక్కొక్క ఇండికేటర్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి నేను చెప్తున్న ప్రతి ఇండికేటర్ని. ఎందుకంటే మనం కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీకు ఒక్కొక్క ఇండికేటర్ నుంచి వివరంగా చెప్పే అంత టైం ఉండదు. ఎందుకంటే 3-4 ఇండికేటర్స్, అప్పుడు మనం సెటప్ గురించి మాట్లాడుకుంటాం, అంటే ఎలాగ ఎంట్రీ ఇవ్వాలి ట్రేడ్లో కానీ. సో మీకు ఒక్కొక్క ఇండికేటర్ గురించి క్లియర్గా చెప్పడానికి మెయిన్ రీజన్ అదే. ఆ టైంలో మీకు క్లియర్గా చెప్పలేనేమో, ఒక్కొక్క ఇండికేటర్ గురించి మీకు క్లియర్గా తెలియాలని మాత్రమే ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇండికేటర్ గురించి మీరు కొంచెం టైం స్పెండ్ చేసి ప్రతి ఇండికేటర్ గురించి చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.